నేటికి గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా వీళ్ళ పరిస్థితి ఉంది. సిద్దిపేట సిఐ సురేందర్ రెడ్డి అయితే ఏకంగా ఫైరింగ్ చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఫైరింగ్ చేయడంతో పాటుగా అనేక మందిని కిడ్నాపులు చేసి బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత దుర్మార్గాలు చేసి 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అప్రకటిత ఎమర్జెన్సీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆ గడిల ఏలుబడిలో నలిగిపోయినటువంటి ప్రజలు, బాధపడ్డటువంటి ప్రజలు, వేదన పడ్డటువంటి ప్రజలు ఇలా ఒక ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ ప్రజాపాలనని, ప్రజాప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి పరిపాలనని అస్థిరపరచడం కోసం, ఇబ్బందుల పాలు చేయడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారేటువంటి ఒక కుట్రపూరితమైన బుద్ధితో వీళ్ళు బయలుదేరిందంటే దీన్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల వీళ్ళను క్షమించడానికి సిద్ధంగా లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు మల్లన్న సాగర్ విషయంలో, కొండపోచమ్మ విషయంలో, రంగనాయక సాగర్ విషయంలో 18 సంవత్సరాలు 65 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు R&R వర్తించదని చెప్తే ప్రధాన న్యాయస్థానమే మొట్టికాయలేసి మందలించి ప్రభుత్వాన్ని మందలించినటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా తెలుసు. ఆ తర్వాత R&R ప్యాకేజ్ సంబంధించినటువంటిది అనేక తప్పులు జరుగుతుంటే సరైనటువంటి కేటీఆర్ గారు మేము మాట్లాడుతుంటే ఒక వీడియోలో చూసినాను. ఆయన చెప్తాడు, మేము R&R ప్యాకేజీ కింద మేము వెంచర్లు చేసినాం, ప్లాట్లు ఇచ్చినాం, వాళ్ళకు ఇల్లు కట్టించినాం అని చెప్తాడు. అక్కడ సరైన వసతులు లేవు, సరైన ఏర్పాట్లు లేవు. దీని మీద కోర్టుకు పోయి న్యాయస్థానానికి పోతే మేము ఆల్రెడీ దానికి సంబంధించి డబ్బులు జమ చేసినామని చెప్పేసి అబద్ధాలు చెప్పినటువంటిది కూడా పేపర్లలో వచ్చింది. కోర్టులు కూడా మెట్టికాయలు వేసినటువంటి సందర్భం చూసి, కాబట్టి ఇంత దుర్మార్గం చేసినటువంటి వ్యక్తి, ఇన్ని పాపాలు చేసినటువంటి వ్యక్తి, ఇన్ని మోసాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మీడియా ముందుకు వచ్చి శుద్ధబుద్ధలాగా మాట్లాడటం అంటే ఈరోజు జనమంతా ఈర్ష్యించుకుంటున్నారు, జనమంతా సీదరించుకుంటున్నారు అనేటువంటి కనీస ఇంకితం లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరుంది. ఎందుకంటే నేను ఈ సందర్భంగా కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికే కేటీఆర్ మూలంగా మీ పార్టీ బజార్లో పడ్డది. కేటీఆర్ మూలంగా మీ పదవి ఊడిపోయింది. ఇంకా కూడా మీ పార్టీని బొందబెట్టి నామరూపాలు లేకుండా కేటీఆర్ చేస్తుండు. ఇకనన్నా ఆయనను మందలించి ఇంట్లో కూర్చోబెడితేనన్నా మీ పార్టీ అంతో ఇంతో బతకడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే తెలంగాణ గడ్డ మించి, తెలంగాణ భూభాగం మించి బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే కుట్రపూరితమైన పార్టీ, మోసపూరితమైనటువంటి పార్టీ, దుర్మార్గమైనటువంటి పార్టీ, కుట్రలు చేసేటువంటి పార్టీ, హింసను ప్రేరేపించేటువంటి పార్టీ, హింసను ప్రోత్సహించే పార్టీ, అధికారుల మీద దాడులు చేసేటువంటి పార్టీగా తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజం మీ పార్టీని అట్లా ముద్రేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కేటీఆర్ అరెస్టుల మీద మాట్లాడుతుంది. ఇట్లా అరెస్ట్ చేస్తారండి, అట్లా అరెస్ట్ చేస్తారండి. 10 సంవత్సరాల పాటు మీరు చేసింది ఏముంది? నా నియోజకవర్గంలో ఇంద్రపాల నగరం అనేటువంటి ఒక విలేజ్ లో చిన్న గొడవ అయితే వితిన్ ద పార్టీలకు సంబంధించి దాదాపు 67 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి 2 రోజులు పెళ్లి ఉంది, పెళ్లి కార్డు తీసుకుని ఆ పెళ్లి కొడుకు వేరే ఊర్లలో పోయేసి పెళ్లి కార్డులు పంచుతుంటే ఆయనను కూడా ముద్దాయిగా పెట్టేసి తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి సంస్కృతి మీది, ఆ నీచమైనటువంటి కల్చర్ మీది. ఈరోజు నేరములో ఉన్నారు, ముద్దాయిలుగా ఉన్నారు. సురేషే స్వయంగా కలెక్టర్ను తీసుకొచ్చింది వీడియోలో కనిపిస్తా ఉంది. సురేషే స్వయంగా కలెక్టర్ను అక్కడ తీసుకుపోయింది వీడియోలో కనిపిస్తా ఉంది. కలెక్టర్ వెహికల్ మీద, జేసీ వెహికల్ మీద, అక్కడ వచ్చిన అధికారుల వెహికల్ మీద రాళ్ళేస్తుంది కూడా కనిపిస్తుంది. ఇలా కేసులో ఉన్నటువంటి ముద్దాయిలో కూడా మెజార్టీ మందికి దాదాపు 10-12 మందికి భూములు లేవు.